టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని తన వ్యక్తిగత జీవితం మరియు పెళ్లి గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చిన్నప్పటి నుంచి ఒంటరిగా సమయం గడపడానికే ఎక్కువ ఇష్టపడతానని, ఆ ఏకాంతం తనకు ఒక ప్రత్యేకమైన కిక్ ఇస్తుందని తెలిపారు. జీవిత భాగస్వామి గురించి, భవిష్యత్తులో తన జీవితంలోకి ఒక అమ్మాయి వస్తే ఆమెతో సమయాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగా జీవించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఆంధ్ర కింగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకుంటున్నాయి. ప్రస్తుతం రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్ర కింగ్ సినిమా హిట్ కావడంతో మంచి ఊపులో ఉన్న నటుడు రామ్ పోతినేని తన వ్యక్తిగత జీవితంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముఖ్యంగా టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న రామ్ పోతినేనికి సంబంధించి అనేక కథనాలు, పుకార్లు స్వీకారం చేస్తున్నప్పటికీ తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కూడా ఒక ఆసక్తికరంగా మారాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్లో అతి కొద్ది మంది ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో రామ్ పోతినేని కూడా ఒకరు. అయితే గతంలో 2-3 సార్లు కూడా పెళ్లి రామ్ది అవుతుందని చెప్పినప్పటికీ చివరి క్షణంలో రద్దయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఒంటరి జీవితం అంటే కూడా ఇష్టమేననే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముఖ్యంగా తన జీవితంలోకి ఎవరైనా అమ్మాయి వస్తే స్వీకరిస్తానని ఆయన పేర్కొంటూ, ఒకరు రాకపోయినా కూడా ఒంటరి జీవితానికి తాను అలవాటు పడ్డాను అనే రీతిలో ఆయన సంకేతాలు ఇవ్వడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అనేక హిట్ సినిమాలు అందించిన రామ్ పోతినేని ఇటీవలే ఆంధ్ర తాలూకా కింగ్ అనే సినిమాలో కూడా నటించి తన నటన శైలిని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో ఈ సినిమా కూడా హిట్ కూడా టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వివాహానికి సంబంధించి ఎప్పుడైనా కూడా జరగవచ్చు అనే మాటలను కూడా వ్యక్తం చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించడం జరిగింది. భాగ్యశ్రీతో రామ్ పోతినేని రిలేషన్లో ఉన్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించి నిమిత్తంగా రామ్ పోతినేని ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. అయితే టాలీవుడ్లో మాత్రం దీనికి సంబంధించి ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే సాయిధరం తరాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న రామ్ పోతినేని కూడా అసలు పెళ్లి విషయంలో దాట వేస్తూ టైంపాస్ చేస్తారనే విషయంపై కూడా ఇప్పటికే ఆసక్తికరంగా మారింది.